అన్న ఒక్క విషయం చెప్పేది గుర్తుపెట్టుకోండి. 11 నెలలో ఒక అబ్బాయి దయ్యంతో కాపురం చేసినాడు. 11 నెలలు ఒక అబ్బాయి దయ్యంతో కాపురం చేసినాడు. ఏందబ్బా 11 నెలలు దయ్యంతో కాపురం చేసినాడు, ఎట్లా కాపురం చేసినాడని మీరు అనుకోవచ్చు. నేను చెప్పేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ఏమిటంటే ఒక తండ్రి కొడుకుంటారు. తండ్రి కొడుకుంటే వాళ్ళ నాయన గోధుమలు వ్యాపారం చేసేవాడు. ఒక పట్టణానికి తీసుకొని పోయేది రోజు బండిలో. కాకుంటే తండ్రికి ఆరోగ్యం బాగాలేక కొన్ని ఏళ్ళు వ్యాపారం చేసి నిలిచిపోయినాడు. అప్పుడు కొడుకు అనేవాడు రోజు ఆ గోధుమలు ఒక ఊరికి తీసుకొని పోయేది, అమ్ముకొని వచ్చేది, ఇది వ్యాపారం చేస్తుంటారు. కాకుంటే ఆ పిల్లోడు ఆ పిల్లగాడు పోయే దావ భయంకరంగా ఉంటుందన్నమాట. ఆ దావకి ఎవరు బారో అంటే చుట్టుగా ఉంటే చుట్టూరంతా షార్ట్ కట్, అంటే అది షార్ట్ కట్ అంటారు కదా, అలాంటి దావ అంటే పోతే దగ్గర అట్లా పోతుంటాడు. ఆ దావకి ఎవరు పారనమాట. ఆ పిల్లగాడు పోతుంటాడు ఆ దావకు. పాంగ ఒకరోజు కొంత మెట్టు ఉంటుందన్నమాట. బండి ఆగిపోతుంది. బండి ఆగిపోయిన తర్వాత ఎవరన్నా వచ్చి నూకితేనే బండి పోయేది. ఎవరబ్బా నూకేది, అడవిలో ఎవరు వస్తారు అబ్బాని ఎదురు చూస్తుంటాడు. అక్కడ అనుకోకుండా ఒక ఆడపాప, పెళ్లి కాని పాప అక్కడి వస్తుంది. వస్తానమ్మా అట్లా సాయం చేయమ్మా, నూకమ్మా అట్లా ఎట్లా అంటే, సరే నూకుతానండి అని చెప్పి నూకుతుంది. ఎవరమ్మా నువ్వు, ఎక్కడ ఇక్కడ ఎవరు లేరు, ఎట్లా వచ్చినావంటే, ఆ కొండ అవతల మా కొట్టం ఉంది, ఆడ మా తాత ఉన్నాడు, ఆ కొట్టంతో నేను ఉంటా, మా తాత వెళ్తావా, వాకింగ్ వచ్చినానని చెప్తుంది. సర్లే అని చెప్పి అప్పుడు ఆ పిల్లగాడు బండి నూక్కొని పోతాడు. అప్పుడు ఆలోచన చేస్తాడు, ఎవరు లేరు, ఇంత బాగుంది పుట్టుబడి అమ్మ అది ఇది అనుకుంటాడు. మళ్ళీ ఇంకో రోజు అదే తాగుకొస్తాడు. వచ్చినప్పుడు ఆయమ్మ కనపడినప్పుడు మాట్లాడి మీరు సాయం చేసినారు ఆ రోజు అట్లా ఇట్లా థ్యాంక్స్ అని చెప్పి మాట్లాడిపోతాడు. అట్లా 2 రోజులు 3 రోజులు పరిచయం అవుతుంది. పరిచయం అయిన తర్వాత సర్లే అని చెప్పి మళ్ళీ ఓ రోజు బండి వేసుకొని బండి వేసుకున్న తర్వాత మళ్ళీ ఓ రోజు కనపడిన తర్వాత పరిచయం అయ్యి ఉద్యోగ కూర్చొని అరుగులు చేసుకుంటూ అంటారు. ఒకరికొకరు ఇష్టపడతారు అనమాట. ఇష్టపడిన తర్వాత అప్పుడు మీరు ఎట్లన్నా కానీ మీరంటే నాకు ఇష్టము, నేనంటే నీకు ఇష్టము, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను అంటాడు. సర్లే పెళ్లి చేసుకున్నామండి అని చెప్పి ఒకరికొకరు తెలియకుండా ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటే ఇష్టపడతారు. ఇష్టపడతానే ఆవిడ ఇద్దరు ఒకటి అయిపోతారు పెళ్లి చేసుకొని. అదే అక్కడ గుడి ఉంటుంది, ఆ గుడిలో తాలిబొట్టు కట్టుకుంటాడు అబ్బాయి, పెళ్లి చేసుకుంటాడు. ఇంకా ఇద్దరు ఒకటి అవుతారు. ఇద్దరు ఒకటి అయిన తర్వాత అట్లా ఒక 11 నెలలు జరిగిపోతుంది అనమాట. జరిగిపోతానే ఆమె పేరు అదేందో పేరు నందిని ఏందో పేరు పెట్టుంటారు. కాకుంటే ఇక్కడ జరిగింది ఏమంటే, ఒకరోజు పేపర్కి వస్తుందన్నమాట. ఏమవుతుంది, నందిని చనిపోయింది 11 నెలలు అవుతుంది అని చెప్పి పేపర్కి వస్తుంది. ఈ చనిపోయింది అమ్మాయి ఈ అబ్బాయి చూసింటాడు. ఒకప్పుడు 11 నెలలు అవుతాయి ఆడ యాక్సిడెంట్లో చచ్చిపోయింటే ఆ అమ్మాయిని చూసింటాడు, చచ్చిపోయిన అమ్మాయిని చూసింటే ఈ పేపర్కి వచ్చిన పోటును ఇప్పుడు ఈ పిల్లోడు కాపం చేసే అమ్మాయి పోటును ఉద్దురు 2 ఒకటి రకంగా ఉంటాయి, పేర్లు 2 ఒకటి రకంగా. ఎంతరబ్బా ఇది, నేను పెళ్లి చేసుకుంటే అమ్మాయి పేరు నందినినే, ఈ చచ్చిపోయిన ఆమె పేరు నందినినే, ఇక్కడ పోటును అక్కడ పోటు 2 ఒకటి రకంగా ఉన్నాయని చెప్పి ఈయనకి అనుమానం అవుతుందన్నమాట. అనుమానం వచ్చి ఇంకేం చేసేదని చెప్పి సరేలేని చెప్పి ఒక పూజారి తాగపోతాడు. అంటే బాగా వైద్య గుంతకి పోయి అడుగుతాడు, జాతకం చూపిస్తాడు. జాతకం చూపిన తర్వాత ఈ అమ్మాయి చనిపోయి 11 నెలలు అవుతుంది, ఈ అమ్మాయి నిజంగా లేదు భూమి మీద అని చెప్తాడు. అంటే అప్పుడు ఇంక అనుమానం వస్తుంది, ఓహో నేను చూసిన అమ్మాయి నేను కాపం చేసేది ఇది 2 ఒకటి ఉండని చెప్పి, అయినా ఇతనికి మాత్రము ఆ దయ్యంతో కాపం చేస్తాడు అమ్మాయి అనుకున్నాడు. కాబట్టి ఏ ప్రాబ్లం లేదు, బంగారం కట్ట ఉంది, ఏది సమస్య లేదు. సరే అని చెప్పి అమ్మాయిని మర్చిపోలేక ఉంటాడు. ఒకరోజు అమ్మాయి వస్తుంది ఇల్లు ఊరికి. వచ్చినప్పుడు ఈడు అక్కడ పక్కన ఆడ బయట ఉంటే కలుపుతాడు. కలిసిన తర్వాత మీరు నిజంగా మనిషే కాదా, నాకు అనుమానం ఉంది, ఇట్లా జరిగింది పరిస్థితి అని చెప్పి ఈడు గడ్డకు పెడతాడు. పెడితే ఆమె నిజంగా నేను మనిషిని కాదు, నేను చనిపోయినాను, నేను ఆత్మను అది అని ఆమె ఒప్పుకుంటుంది. ఒప్పుకున్నప్పుడు ఈడు ఎదబడకుండా ధైర్యంగా నిలబడి, సరే అమ్ముడి నీతో కాపం చేసి కాదు కాబట్టి నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, దయచేసి నీకే తప్పు చేయలేదు, నీకే అన్యాయం చేయలేదు అట్లంటే ఏమో ఒకటి చెప్తుంది, నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాలంటే మీరు నాకు కర్ణంకాండ చేయాలంటారు. అదేందో పిండం పెడతారు చనిపోయిన మోనాలు కూడా వెళ్తారు, అట్లా కర్ణంకాండ చేయండి, ఒక సామెత పోయి చేయిండి అని నేను అప్పుడు వెళ్ళిపోతాను చెప్తుంది. సరే అని చెప్పి అప్పుడు పూజాన్ని పిలుచుకొచ్చి కర్ణకాండం అంతా చేసి ఆమె నిజంగా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అంటే నిజంగా జరిగింది ఫ్రెండ్స్, మీరు ఏమనుకోద్దండి. జరిగిన సమస్యలన్నీ నేను చెబుతుంటాను, మీరు ఎట్లా తెలుసు ఏం తెలుసు అనొద్దండి. నిజంగా జరిగింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి ఫ్రెండ్స్. ఇట్లా మీ కేస్ట్ నా ఫ్రెండ్స్.